ఇకపోతే కడప జిల్లా ప్రొద్దుటూరులో కల్తీ వ్యాపారాలు కలకలం రేపుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పశువుల దానా వరకు కల్తీ జరుగుతున్నట్లు విజిలెన్స్ దాడులో బయటపడింది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే కడప జిల్లా ప్రొద్దుటూరు అంటే ఒక వ్యాపారానికి నిలయంగా చెప్పుకోవచ్చు. అన్ని వ్యాపారాలకు ప్రొద్దుటూరు ఒక కేంద్రం. ఎందుకంటే ప్రొద్దుటూరు అనేది రెండో మైసూరుగా పేరుకొనేటువంటి ప్రొద్దుటూరులో ఏదైతే వ్యాపారాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఏదంటే ఒక ప్రొద్దుటూరు చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ప్రొద్దుటూరులో కల్తీ వ్యాపారాలు కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నాయనేటువంటిది ఇటీవల సంబంధిత అధికారులు చేసినటువంటి దాడుల్లో బట్టబయలు కావడం జరిగింది. ఏదైతే పశువులు తినేటటువంటి దానాకు సంబంధించి చెక్క సున్నపొడితో తయారు చేస్తున్నారనేటువంటిది కూడా ఇటీవల 2 రోజుల క్రితము సంబంధిత విజిలెన్స్ అధికారులు చేసినటువంటి దాడుల్లో బయటపడడంతో సంబంధిత మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి ఏదైతే ఈ తౌడు అమ్మేటటువంటి ఆ దుకాణాన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. మనుషులు తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మసాలాకు వినియోగించేటటువంటి మసాలా పొట్లాలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అరటి తొక్కలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసేటువంటిది కూడా ఇటీవల బయటపడడం జరిగింది. మరి ఇలాంటి కల్తీ వ్యాపారాలు అనేటువంటి యథేచ్ఛగా ప్రొద్దుటూరులో కొనసాగుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనేటువంటిది కూడా ఇక్కడ వాస్తవాల్లో బయటపడడం జరిగింది. అలాగే గత 15 రోజుల కిందట ఏదైతే ఇదే విజిలెన్స్ అధికారులు ప్రొద్దుటూరులో చేసినటువంటి కల్లాపి పౌడర్ ఏదైతే విష పదార్థాలతో విష రసాయనాలతో తయారు చేసేటువంటి కల్లాపి పౌడర్ పీల్చిన ప్రమాదకరమైనటువంటిది, ప్రాణానికే ప్రమాదకరమైనటువంటి విష రసాయనాలు కలిసినటువంటి కల్లాపి పౌడర్ విజిలెన్స్ అధికారులు బయటపడే అందుకు సంబంధించినటువంటి ఏదైతే దుకాణాలన్నిటి కావచ్చు, గోడౌన్లు కావచ్చు సీజ్ చేసినటువంటి మరి ఇలాంటి కల్తీ వ్యాపారాలు యథేచ్ఛగా విచ్చలవిడిగా ప్రొద్దుటూరులో కొనసాగుతున్నా కూడా మరి అక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖ అధికారులు కావచ్చు, అటు ఎవరైతే పోలీసు, మున్సిపల్, అలాగే వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ ఇలాంటి వీళ్ళందరికీ ఒకరికొకరు అన్వయం కలిగినటువంటి ఇలాంటి అధికారులందరూ ఉన్నా కూడా ప్రొద్దుటూరులో ఇలాంటి కల్తీ వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మరి ఎందుకు అధికారులు అటువైపు తొంగి చూడడం లేదు? పట్టణం పెరిగే కొద్దీ వ్యాపారాలు కూడా బాగా పెరిగినటువంటి పరిస్థితి. అలాగే ఇటీవల ప్రజా ఫిర్యాదుల వేదికలో కూడా ఏదైతే బేకరీలు, హోటళ్లలో కూడా నాణ్యమైనటువంటి ఆహారము, నాణ్యమైనటువంటి వస్తువులు వినియోగించడం లేదనేటువంటిది కూడా ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు కూడా ఫిర్యాదు చేయడం. ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రమే అధికారులు అటువంటి ఫిర్యాదులు అందినటువంటి దుకాణాలకు వెళ్ళి వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారు. మరి చర్యలు తీసుకున్న తర్వాత ఏ విధంగా చర్యలు తీసుకున్నారో, ఎలాంటి సంబంధిత కల్తీ వ్యాపారాలకు చనిపోయినటువంటి కావచ్చు, నాణ్యంగా ఫుడ్ సేఫ్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు లేనటువంటి వాటిపైన దాడులు చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకున్నారు అనేటువంటిది సంబంధిత అధికారులు కూడా వాటి యొక్క వివరాలను వెల్లడించడం లేదు. మరి వెల్లడించడం అటువంటి నేపథ్యంలో అటువంటి అధికారులు నిజంగా దాడులు చేసినారా, వాటిపైన కేసులు చేసినారా అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్రొద్దుటూరు పట్టణము బాగా పెరిగినటువంటి, అంటే ఒక జిల్లా కేంద్రానికి ఉండేటటువంటి జనాభా కలిగినటువంటి ప్రాంతం ప్రొద్దుటూరు. వ్యాపారాలు కూడా అన్ని వ్యాపారాలకు సంబంధించినటువంటి కేంద్రం ప్రొద్దుటూరు. మరి ఇలాంటి కల్తీ వ్యాపారం జరిగేటటువంటి నేపథ్యంలోనే ప్రజల యొక్క ఆహారం నాణ్యమైనటువంటి కావచ్చు, ప్రజలకు అందేటువంటి మసాలా పొడులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఆహారాలకు సంబంధించినటువంటి పదార్థాలు తయారు చేసేటువంటి ఏదైతే సంబంధిత ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ఉన్నాయటువంటి వాటినన్నిటినీ కూడా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలు అనేటువంటి తెలిసినటువంటి నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కూడా సంబంధిత అధికారులకు ఉందని చెప్పుకోవచ్చు. మరి అలా వ్యవహరిస్తున్నారనంటే వ్యవహరించేటటువంటి పరిస్థితి ఇక్కడ పూర్తిగా భిన్నంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి ఇన్ని శాఖలకు సంబంధించి ఇవి ముడిపడి ఉన్నాయి. మరి ఈ శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా కలిసి క్షేత్రస్థాయిలో తిరిగినట్లయితే ఇంకా ఇలాంటి కల్తీకి సంబంధించినటువంటి మిగతా వ్యాపారాలు ఏదైతే నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి గోడౌన్లు కావచ్చు, నిత్యావసరాలకు సంబంధించినటువంటి దుకాణాలు కావచ్చు, అటువంటి వాటిలలో కూడా ఇలాంటి కల్తీకి సంబంధించినటువంటి సీడ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉండేటువంటి పరిస్థితి. మరి ఇంత జరుగుతున్నా ఇలాంటి కల్తీకి సంబంధించినటువంటి దుకాణాలు ఉన్న, కల్తీకి సంబంధించినటువంటి వ్యాపారాలు నడుస్తున్న ఒక విజిలెన్స్ శాఖ ఒక్కటే ఎందుకు అంతపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది? మిగిలిన శాఖ అధికారులు ఎందుకు అటువైపు
రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.